ప్రకాశం జిల్లాలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా వివిధ రూపాలలో ఉన్న గణనాథుడి విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేస్తున్నారు. మట్టితో పాటు ప్రకృతిలో దొరికే వస్తువులతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో వినాయక చవితి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. వ్యాప్తంగా వినాయక చవితి పర్వదిన వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఊరు వాడ అనే తేడా లేకుండా వీధి వీధిన వివిధ రూపాల్లో గణేశుడు అయితే రూపాలు అయితే నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణ దృష్టిలో పెట్టుకొని అనేక ప్రాంతాల్లో అయితే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒంగోలులోని గాంధీ రోడ్లో ఉన్నాం. ఇక్కడ పూర్తిగా దక్షిణం బజార్లోనే ఏర్పాటు చేసిన విగ్రహాన్ని చూడొచ్చు. మొత్తం శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం ఆధ్వర్యంలో మొత్తం 35 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఏదైతే రామేశ్వరం నుంచి తెప్పించిన 2 శంకులతోటి మాత్రం ఇక్కడ విగ్రహాన్ని అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే ప్రస్తుతం చూడొచ్చు మనం, మరి ఏదైతే రామేశ్వరం నుంచి తెప్పించిన 6116 శంకులతోటి అయితే ఈ విగ్రహాన్ని రూపొందించి ప్రత్యేక పూజలు అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి ఎందుకు? శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం దక్షిణం బజార్ గత 32 సంవత్సరాల నుంచి పసుపు ప్యాకెట్లతో కానీ, కూల్ డ్రింక్స్తో కానీ, బియ్యంతో కానీ, వేరుశనక్కాయలు కానీ, పోయిన సంవత్సరం బంకమట్టితో కానీ, ఈ సంవత్సరం రామేశ్వరం నుంచి శంకులతో తెచ్చి 35 అడుగులు వినాయకుడు నిర్వహించడం జరిగింది. దీనికి గాను సహకరించిన భక్తులు, తర్వాత కమిటీ మెంబర్లు, తర్వాత దాతలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో విఘ్నేశ్వర బాలభక్త సమాజము కమిటీ వాళ్ళు కానీ అందరికి కానీ ధన్యవాదాలు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి రామేశ్వరం నుంచి తెప్పించి శంకులు ఎందుకు రీజన్ ఏందంటారు? ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఎక్కువైపోయింది. దాన్ని నియంత్రించడానికి కొత్త రకంగా సంవత్సరం గత సంవత్సరం మట్టితో వినాయకుడిని చేసి ప్రజలకు అందించాం. ఈ సంవత్సరం శంకుతో వినాయకుడిని చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఒంగోలు దక్షిణం బజార్లో మేము ప్రజలకి అందించబోతున్నాం. ఇది 11 రోజులు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి ప్రజలకి చూపించి లాస్ట్ రోజు ఒక్కొక్క శంకు 50 రూపాయల లెక్కన ప్రజలకు అందజేస్తున్నాం. ఇది స్వామివారి ప్రత్యేకత కాబట్టి అసలు ఈ శంకు అనే వినాయకుడు ఇంతవరకు ఎక్కడ చేయలేదు. మేము దక్షిణం బజార్ ఒంగోలు మా కమిటీ సభ్యులు అందరం కూర్చొని నెల క్రితం మాట్లాడి ప్రజలకి కొత్తగా ఉండేటట్టు చూపించాం ఈ శంకుతో వినాయకుడిని. ఓకే, మొత్తం 6116 శంకులతోటి రామేశ్వరం నుంచి తెప్పించిన ప్రత్యేకమైన శంకులతోటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు అందిస్తున్నట్లు మాత్రం ఇటు కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఎకో ఫ్రెండ్లీ దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణ కోరుతూ ఈ ఏడాది మాత్రం ప్రత్యేకంగా ఆకర్షణతోటి ఈ శంకులతో ఏర్పాటు చేసిన వినాయకుడు అయితే నిలుస్తున్నాడని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా వినాయక చవితి పర్వదినాన్ని మాత్రం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రజలు మాత్రం చాలా ఆనందంగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.